ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂಭಾಗಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ವೇದಿಕೆಯ ಮುಂಭಾಗಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಅತಿಥಿ ಮಹಾಶಯರಿಗೆ ದಯವಿಟ್ಟು ದಾರಿ ಬಿಟ್ಟುಕೊಡ್ಬೇಕು. ಎಲ್ಲ ಮುಖಂಡರು ಎಲ್ಲ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ವೇದಿಕೆ ಮುಂಭಾಗಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಗಣ್ಯರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ದಯವಿಟ್ಟು. ಇದೀಗ ನಮ್ಮ PKR ಫೌಂಡೇಶನ್ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವರು ನಮ್ಮ ವೇದಿಕೆಗೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸಬೇಕು. ಅದೇ ರೀತಿ ನನ್ನ ಶ್ರೀ ಸುಮನ್ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುವ ಮುಖಾಂತರ ಅವರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸಿದ್ದಾರೆ. ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. ದಯವಿಟ್ಟು PKR ಫೌಂಡೇಶನ್ ಅವರು ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಆಗಮಿಸಬೇಕು. ಅದೇ ರೀತಿ ಮನಶ್ರೀ ಡಾಕ್ಟರ್ LSC ಇವರು ಕೂಡ ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆಗೆ ಆಗಮಿಸಬೇಕು. రోజు చాలా మోస్ట్ మెమరబుల్ రోజు అదేంటంటే మా మిత్రుడు కిరణ్ మీ అందరూ తెలుసు, వ్యాపారస్తుడు. ఆయన ఎప్పటి నుంచో ఏంటంటే కొన్ని పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలి అని నాకు చెప్తూనే ఉన్నారు. నాకు కొంచెం షూటింగ్ స్టార్ట్ వల్ల నేను ఆయనకి సహకరించలేకపోయాను. కానీ ఈసారి మట్టికి ఏంటంటే నేను రావాలి అన్నప్పుడు ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కిరణ్ గారు ఆయనకి అంటే బిజినెస్ చెప్పినప్పుడు విద్య విషయంలో అందులో ముఖ్యంగా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇస్తే వాళ్ళు స్కూల్ బుక్స్ దాంట్లో పెట్టుకుంటారు. చదవడానికి వాళ్ళకి ఏంటంటే ఎన్నో బుక్స్ మోసుకుని వెళ్ళాలంటే బ్యాగ్ లేకపోతే ఇబ్బంది చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈరోజు 1500 మందికి ఈరోజు బ్యాగ్స్ ఆయన చేస్తున్నారు. సో ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. యూత్ చాలామంది ఎంతోమంది డబ్బు ఉంటుంది, దేని ఖర్చు పెడుతుంటారు. కానీ ఇలాంటి ఒక మనిషి ఇన్స్పిరేషన్ తీసుకొని పిల్లలకి విద్య విషయంలో ఆయన తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని విద్య అనేది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు డబ్బు ఉన్నా లేకపోయినా విద్య ఉంటే అది చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ పేదవాడు కోటీశ్వరుడు అంటే ఏం లేదు. మీరు బాగా చూసుకున్నారంటే ఈరోజు దాదాపు పెద్దవాళ్ళందరూ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఎలా వచ్చారు వాళ్ళు ఏమో ఫ్లూక్లో రాలా. వాళ్ళు విద్య గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకొని తర్వాత సిటీకి వచ్చి సిటీలో నేర్చుకుని ఆ విధంగా కిరణ్ గారు ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఆ ఉద్దేశంతో కూడా నేను వచ్చాను. కానీ మధ్యలో ఆయన ఒక విషయం నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా కేసీ రెడ్డి గారి గురించి మీకు తెలుసా అన్నారు. నాకు తెలియదండి అన్నారు. అదేంటి సార్ మీకు తెలియదంటే నిజంగా నాకు తెలియదు అంటే తప్పుగా అనుకోవచ్చు. కేసీ రెడ్డి గారు కర్ణాటక ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన. అసలు ఆయన ఊరికే మనం వెళ్తున్నాం, అక్కడే జరుగుతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోయాను. అదేంటి కేసీ రెడ్డి గారు? అవునండి, కేసీ రెడ్డి గారే సీఎం, ఆయన నేరు గారు వస్తారని చెప్పి రోడ్డు వేశారు అన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తున్నాను కిరణ్. ఎందుకంటే ఇలాంటి ఒక మహా గొప్ప వ్యక్తి ఆయన ఊరికి అడుగు పెట్టడమే చాలా అదృష్టమైన విషయం. ఈరోజు వచ్చాను. మరి ఇక్కడ సార్ ఉన్నారు, ఇక్కడ పక్కనే వెంకన్న గారు ఉన్నారు. మరి ఆ ఇంటికి వచ్చాను. ఈ ఇంటికి వచ్చి ఇక్కడ భోజనం చేశాను, ఆ గదిలన్నీ చూశాను. చాలా అదృష్టంతో ఆయన మనవాడితో నేను ఈరోజు నేను ఖైదు గడపడం. అలాగే శివుడు గుడికి వెళ్ళాను. పురాతన గుడి ఉంది ఇక్కడ. అక్కడ రాళ్ళ మీద చూస్తే సారే చూపించారు. అక్కడ అరవలో కూడా రాసి ఉంది, తెలుగులో కూడా రాసి ఉంది. సో అన్నీ అంటే మన అందరూ ఒకటిగా ఉండాలి, మన అందరూ కలిసి ఉండాలి. தரம் என்றும் நிரந்தரம், தரம் என்றும் நிரந்தரம், தரம் என்றும் நிரந்தரம். வாங்க.